ముందుగా ఇన్స్టలేషన్స్తో మొదలు పెడదాం. జాంగోని ఇన్స్టాల్ చేసి రన్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో ముందుగా మనకు ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అవసరం ఉంటుంది. ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేసిన తర్వాత జాంగోని ఇన్స్టాల్ చేసి మనకి కావాల్సిన పేరుతో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని రిజిస్టర్ చేయాలి. తర్వాత అప్లికేషన్ని స్టార్ట్ చేయడానికి సర్వర్ని రన్ చేయాలి. ఇలా ప్రతి స్టెప్కి ఇండివిజువల్గా కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ ఫాలో అవుతూ జాంగోని ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ ఎలా రన్ చేస్తారో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి జాంగో ట్యుటోరియల్ అని ఒక పేరు పెట్టారు. ఈ ఫోల్డర్ లోపల ఇక్కడ ఈ అడ్రస్ బార్ మీద CMD అని హిట్ చేసి టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనం జాంగో ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్యూటర్లో పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉండటం ఇంపార్టెంట్. అది ఎలాగే ఉంటుంది, ఎందుకంటే ఎవరికైతే పైథాన్ వస్తుందో వాళ్ళు మాత్రమే జాంగో నేర్చుకోగలుగుతారు. కాబట్టి మన సిస్టంలో గ్లోబల్గా పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉండటం ఇంపార్టెంట్. సో అది ఎలా చెక్ చేస్తామంటే విండోస్తో పాటు R బటన్ హిట్ చేస్తే CMD ఇలా టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత ఈ టెర్మినల్లో చూడండి, ఇక్కడ మన కంప్యూటర్లో ఉన్న పైథాన్ వర్జన్ చెక్ చేయడానికి పైథాన్ స్పేస్ ---- వర్జన్ ఈ కమాండ్ ద్వారా మనకి మన సిస్టంలో ఉన్న పైథాన్ తాలూకు వర్జన్ ఇలా చెక్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తే పైథాన్ చూడండి, ఈ సైట్ python.orgలో మన ఆపరేటింగ్ సిస్టమ్కి సూటబుల్ అయ్యే పైథాన్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం జాంగోని డౌన్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ చూడండి, మనం జాంగో ట్యుటోరియల్స్ అనే ఫోల్డర్లో ఉన్నాం. సో ఇప్పుడు జాంగోని ఇన్స్టాల్ చేయడానికి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నాను కాబట్టి జాంగో డౌన్లోడ్ విండోస్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, హౌ టు ఇన్స్టాల్ జాంగో అనే సైట్ మీద క్లిక్ చేసి ఇది జాంగోకి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్లో జాంగోని ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ డీటెయిల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ వర్జన్ ఆల్రెడీ చెక్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చూడండి, వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కమాండ్ అంటే py-m venv అలాగే మన ప్రాజెక్ట్ నేమ్. సో ఈ కమాండ్ ఇక్కడి నుంచి కాపీ చేసి మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఈ టెర్మినల్ లోపల నేను కాపీ చేసిన కమాండ్ ఇక్కడ పేస్ట్ చేశాను. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నేమ్ ప్లేస్లో మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్కి మనం ఒక పేరు ఇవ్వాలి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి టైప్ చేస్తున్నాను, py-m venv తర్వాత ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్కి మనం పెడదాం అనుకుంటున్న పేరు. ఫర్ ఎగ్జాంపుల్ డెమో venv అని ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎంటర్ హిట్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, మనకున్న పాయింట్స్లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్. ఇది ఆల్రెడీ ఒక కమాండ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టలేషన్ అనేది ప్రాసెస్లో ఉంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో జాంగో ఇన్స్టాల్ చేయాలి. దానికన్నా ముందు మనం ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేయాలి. సో దానికి కూడా ఒక కమాండ్ ఉంటుంది. చూడండి, ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ జాంగో ట్యుటోరియల్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లోపల డెమో venv పేరుతో మనకు ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేయడానికి మన ప్రాజెక్ట్ నేమ్ తర్వాత స్క్రిప్ట్స్ అలాగే యాక్టివేట్ ఈ కమాండ్ యూస్ చేసి ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ మనం యూస్ చేసే కమాండ్స్ అన్నీ కూడా ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్న టెర్మినల్ నుంచి ఆపరేట్ చేయడానికి ఈ విజువల్ స్టూడియో కోడ్ లోపల ఇక్కడ ఒక కొత్త టెర్మినల్ తీసుకొని ఈ ఫైల్ అవసరం లేదు, క్లోజ్ చేసిన తర్వాత ఈ టెర్మినల్ కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చూడండి, జాంగో ట్యుటోరియల్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్, ఈ డెమో venv అనేది మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పేరేంటి, డెమో ఇక్కడ డెమో venv ట్యాబ్ హిట్ చేసిన తర్వాత మనకి ఇలాగా బ్యాక్వర్డ్ స్లాషెస్ వస్తాయి. ఇప్పుడు స్క్రిప్ట్స్ అనేది S క్యాపిటల్తో స్క్రిప్ట్స్ అలాగే బ్యాక్వర్డ్ స్లాష్ తర్వాత యాక్టివేట్ ఈ కమాండ్ హిట్ చేసిన తర్వాత చూడండి, ఈ డెమో env అంటే ఇది మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ తాలూకా పేరు. మనకి ఎప్పుడైతే ఇలా వస్తుందో మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్లో
జాంగో ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి మళ్ళీ డాక్యుమెంటేషన్లో జాంగోని ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన కమాండ్ ఇది పిప్ ఇన్స్టాల్ జాంగో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఈ టెర్మినల్ ఉంది కదా, మనం ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జాంగో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే జాంగోని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ జాంగోని ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ py-m pip ఇన్స్టాల్ జాంగో. ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇది కొంచెం టైం పడుతుంది. ఈ జాంగో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు జాంగో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఈ జాంగో ఇన్స్టాల్ అయ్యిందా లేదా మనం చెక్ చేయడానికి ఒక కమాండ్ పిప్ ఫ్రీజ్. ఎంటర్ హిట్ చేస్తే ఈ పిప్ ఫ్రీజ్ ద్వారా మన జాంగో ఇన్స్టలేషన్ని దాని తాలూకా వర్జన్ని ఇలా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకు ఒక ప్రాజెక్ట్ కావాలి. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్. ఈ కమాండ్ తర్వాత ఈ స్టార్ట్ ప్రాజెక్ట్ అనేది ఇలా కలిపే రాయాలి. తర్వాత స్పేస్ ఇచ్చి మనం ఈ ప్రాజెక్ట్కి అంటే ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ కాకుండా మనం ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నాం అనేది ఈ స్టార్ట్ ప్రాజెక్ట్ తర్వాత స్పేస్ ఇచ్చి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు సాటర్డే కాబట్టి నేను సాటర్డే పేరుతోనే ఒక ప్రాజెక్ట్కి పేరు పెట్టాను. అంటే జాంగో -admin తర్వాత స్పేస్ తర్వాత స్టార్ట్ ప్రాజెక్ట్ తర్వాత మన ప్రాజెక్ట్ పేరు. ఇక్కడ నేను సాటర్డే అని ఈ ప్రాజెక్ట్కి ఒక పేరు పెట్టాను. ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఈ పేరుతో ఇక్కడ చూడండి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. అయితే ఇక్కడ చూడండి ఈ జాంగో ప్రాజెక్ట్ లోపల ఇదే సాటర్డే పేరుతో ఇంకొక ప్రాజెక్ట్ ఫోల్డర్ కూడా ఉంది. అంటే ఈ సాటర్డే అనేది ఈ బయట కనిపిస్తున్నది పేరెంట్ ఫోల్డర్, అలాగే ఈ లోపల సాటర్డే పేరుతో ఉన్నది చైల్డ్ ఫోల్డర్. ఈ చైల్డ్ ఫోల్డర్ లోపల మనకి settings.py అని ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ లోపల మనం క్రియేట్ చేసిన ఈ సాటర్డే పేరుతో ఏదైతే జాంగో ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇలా రిజిస్టర్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెర్మినల్ క్లోజ్ చేసి ఇది settings.py అనే ఫైల్ లోపల చూడండి ఇన్స్టాల్డ్ యాప్స్ అని చెప్పి మనకు ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లోపల ఇక్కడ మన ప్రాజెక్ట్ పేరేంటి సాటర్డే ఇలా టైప్ చేసి కామా ఇచ్చి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, అలాగే రిజిస్టర్ కూడా చేసాం. అంటే మనం ఏ పేరుతో అయితే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ తాలూకా పేరుని ఈ చైల్డ్ ఫోల్డర్లో ఉన్న settings.py ఫైల్లో ఇన్స్టాల్డ్ యాప్స్ అనే ఈ లిస్ట్ లోపల మన ప్రాజెక్ట్ పేరు రాయటం అనేది రిజిస్టర్ చేయటం. సో ఇలాగ రిజిస్టర్ చేయటం కూడా కంపల్సరీ, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ని రన్ చేయాలి. అంటే ఇక్కడ సర్వర్ని రన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్లోకి CD అవటం ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ CD అవ్వాలి. అంటే మన ప్రాజెక్ట్ పేరు అంటే CD అంటే చైల్డ్ డైరెక్టరీ, తర్వాత మన ప్రాజెక్ట్ పేరు ఏంటి సాటర్డే. సో సాటర్డే ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం సాటర్డే అనే ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం యూజ్ చేయాల్సిన కమాండ్ py, ఇక్కడ పైథాన్ అని కూడా రాయొచ్చు. తర్వాత manage.py. ఈ manage.py అనేది చూడండి ఈ పేరెంట్ ఫోల్డర్ లోపల ఈ manage.py అని మనకు ఒక ఫైల్ ఉంది. అదే ఇక్కడ ఈ manage.py. తర్వాత స్పేస్ ఇచ్చి రన్ సర్వర్. ఈ కమాండ్ హిట్ చేసిన తర్వాత మనకి అంత సక్సెస్ అయినప్పుడు ఒక పోర్ట్ నెంబర్, అది కూడా చూడండి లోకల్ హోస్ట్ 8000లో ఈ పైథాన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. ఇది ఏంటనేది ఇది ఎర్రర్ కాదు, ఈ మైగ్రేషన్స్ అనేవి బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. వీటిని ప్రస్తుతానికి పట్టించుకోవాల్సిన లేదు. అయితే ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చి లోకల్ హోస్ట్ 8000 హిట్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ :8000 హిట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ జాంగో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయినప్పుడు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మనకు బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా జాంగో అనేది ఇన్స్టాల్ చేసి సర్వర్ అనేది రన్ చేసాం.